హలో నమస్తే, నేను అశోక్. రేపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరగబోతుంది. దానికి సంబంధించి ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులకు సంబంధించిన వేడుకలు ఘనంగా చేయాలని చెప్పేసి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు, వివిధ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుండిపోయే విధంగా, అంటే అధికారం కోల్పోయిన తర్వాత రెండో బర్త్డే ఇది జగన్మోహన్ రెడ్డి జరుపుకుంటుంది. సో దాన్ని గత ఏడాదికి సంబంధించి ఓడిపోయినటువంటి బాధ ఉండటము, దాంట్లో సరిగా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వైసీపీ కేడర్ అంతా యాక్టివ్ అవ్వటము, కార్యకర్తలందరూ బయటికి రావటము, ఒక ఉత్తేజాన్ని, ఒక ఉత్సాహాన్ని అయితే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకులందరూ, వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్, ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏం కనిపిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి దగ్గర, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలామంది వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ అభిమానులందరూ కూడా పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద ప్లకార్డులతో జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు విషెస్ చెప్తూ ఉన్నారు. బర్త్డే విషెస్తో పాటు ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేయటము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలవటము, ముఖ్యమంత్రి అవ్వటము, ఆ తర్వాత మళ్ళీ 11 స్థానాలకు పడిపోవటం, ఆయన జీవితానికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పోస్టర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డికి విశేష చెప్తూ వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అభిమాని చేసినటువంటి ఒక పోస్టరు, ఒక అభిమాని చేసినటువంటి అక్కడ చేసినటువంటి ఆ ప్లకార్డ్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురు ఒక భారీ ప్లకౌట్ పెట్టుకుని, దాదాపు 100 అడుగుల ప్లకౌట్తో ఒక ప్లకౌట్ పెట్టారు. దానికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇమేజెస్తో ఒక ఫోటో కనిపిస్తుంది. నేను స్క్రీన్ మీద చూస్తుంటే మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఇంటి ఎదురు ఆ హైవే మీద ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద కటౌట్. ఆ కటౌట్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది, తెలుగు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. సరే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్కి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి కేసీఆర్కి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కూడా మనందరం చూస్తూ వచ్చాము. వాళ్ళిద్దరికి సంబంధించిన అభిమానాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పార్టీ కొన్ని ఎంపీలు, కొన్ని ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతూ వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వైసీపీ కాస్త ఇక్కడ తెలంగాణ లేకుండా పోయింది. ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి టర్న్ అవుతూ వస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇక్కడ తెలంగాణకి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది సెటిలర్ అందరూ కూడా ఇటు బీఆర్ఎస్కి సపోర్టుగా మద్దతు ఇస్తూ వస్తూ వచ్చారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే గట్టిగా గెలుచుకుంటూ వచ్చింది. సీట్లన్నీ కూడా మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోనే మాత్రమే ఇక్కడ గెలుచుకుంటూ వచ్చింది. అంటే ఏ మేర తెలుగు రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓటర్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుందో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ అభిమానాన్ని ఇప్పుడు చూపించే ప్రయత్నం ఒక అభిమానం చేసుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఒక భారీ కటౌట్ పెట్టి కేటీఆర్, కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వీసా ఇష్యూకి సంబంధించి ఆయన సిబిఐ కోర్టులో హాజరైనటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్లకార్డులతో అభిమానులందరూ కూడా గొడవ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 అలాగే కేటీఆర్ 2.0 అంటూ కూడా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి కూడా అక్కడ జరిగినటువంటి ర్యాలీలో కొంతమంది చేసినటువంటి విన్యాసాలని, కొంతమంది చేసినటువంటి అభిమానులు చేసినటువంటి నిరసనలు కూడా మనం అందరం చూస్తూ వచ్చాం. వీటన్నిటినీ కూడా ఒక విధంగా అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ సపోర్ట్ క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డికి ఉంది, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ క్లియర్ కట్గా కేసీఆర్కి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు రాబోయే రోజుల్లో కలిసి రాజకీయం చేస్తారనేది కూడా అర్థమవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ తప్పులేదు, ఖచ్చితంగా మనము దాన్ని ఎక్కడా కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని విడివిడిగా ఎవరు చూడరు. ఒకవేళ వాళ్ళని విడిగా చూడమని చెప్పినప్పటికీ, వాళ్ళు విడివిడిగా వేరే రాజకీయ పందాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు అలా చూడరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక వ్యక్తులు. వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ పార్టీకి సంబంధించి ఎలా ఉండి, ఎలా గెలిచి, ఆ తర్వాత ఎలా ఎమ్మెల్యే అయ్యి, ఇప్పుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో కూడా మన అందరికీ తెలుసు. సో ఎంత లేదనుకున్న ఆ సన్నిహిత సంబంధాలు, టీడీపీకి సంబంధించినటువంటి కోర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి ఎలా టర్న్ అవుతుందో కూడా మనకు తెలుసు. ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా దాదాపు 22 వేలు ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అంతా కూడా అవుట్రేట్గా ఇటు కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి కూడా జరుగుతుంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ మద్దతు అలాగే కేటీఆర్ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి మద్దతు వైసీపీ మద్దతుకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉన్నాయని చెప్పేసి ఈ పరిణామాలు చూస్తుంటే అర్థమవుతున్నాయి. సో ఈ పరిణామాలన్నీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి మార్పులకు చేపడతాయి, కేవలం పుట్టినరోజు సందర్భంగా లేదంటే పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన అంశాలకు సందర్భంగా మాత్రం ఇలా ప్లకార్డులు, పోస్టర్లు లేదంటే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి వదిలేస్తారా, దాన్ని రాజకీయంగా కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తాడేపల్లిలో పెట్టినటువంటి ఈ కటౌట్ తెలుగు రాజకీయాల్లో మళ్ళీ కొత్త చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఒక అభిమాని చేసినటువంటి పనికి మళ్ళీ
ప్రతిపక్ష పార్టీలుగా అంటారా, లేదంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అంటారా, వాటన్నిటినీ కూడా మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి ఆలోచించుకునే విధంగా, చర్చకు దారితీసే విధంగా ఈ పరిణామాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి.